ఇంకేంటి బావా, తినేసాము. నెక్స్ట్ ఏంటి? బయటికెళ్దామా? నెక్స్ట్ సినిమా చూద్దాం. కానీ బయట కాదు. ఒకసారి కళ్ళు మూసుకో. నెక్స్ట్ ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేసావు బావా? కళ్ళు మూసుకో. ఇప్పుడు కళ్ళు తెరువు. అదిగో మన టీవీలో మన ఫేవరెట్ సినిమా. డూ యూ నీడ్ ఎనీథింగ్ ఎల్స్ మేడం? ఎస్, ఐ నీడ్ మై కన్నా బేబీ. అప్పుడే తన్ని చూశాను. నన్ను పడేసింది ఆ ప్రేమ. నందగోపాల ఏమిటి లీలా కంటపడవే నిరా, ఎంత విన్నారా వేచి ఉన్నారా మాయ విడవే మిరా, రాక్షసుల విరిచి దాగినాను గెలిచి ఆటలాడేవురా, కానరావే మిరా. ఓ డార్లింగ్ మేడం, ఏంటి వదిలేసి ఎక్కడికి పోయాడని టెన్షన్ పడుతున్నావా? మేడపైన ఉన్నా. ఆ కవర్లో నీకో గిఫ్ట్ ఉంది. ఫ్రెష్ అయ్యి ఆ గిఫ్ట్ ఏంటో చూసి రెడీ అయ్యిరా. నీకోసం వెయిట్ చేస్తుంటా. వీడున్నాడే. ఓయ్, ఎలా ఉన్నాను? ఏంటోయ్, డేట్ అడిగితే ఫస్ట్ నైట్ ప్లాన్ చేసేలా ఉన్నావు? రైటర్ ఓన్లీ రొమాంటిక్ సీనే రాసింది. నువ్వు ఫస్ట్ నైట్ వరకు వెళ్ళిపోకు. అయినా పెళ్ళికి ముందే ఇలాంటి రొమాంటిక్ సీన్లు ఉన్నాయని మీ అత్తగారికి తెలిస్తే చీపురు తిరిగేస్తుంది. హే పోరా. కన్నా, నిన్నొకటి అడగనా? పా, ఏంటి అన్నం తింటున్నావా, క్వశ్చన్స్ తింటున్నావా? ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటావు. సరే కానీ ఇంకా అమ్మాయిలంతేలే, నీకు అర్థం కారు. హ్మ్, అవును, మంత్ ఎండ్లో డేట్కి వెళ్దామని అడిగానని డబ్బులు లేకపోయినా నా కోసం ఇంత కష్టపడి ఇవన్నీ అరేంజ్ చేసావు కదా. బుజ్జి, ఉమ్, పోషించడానికి డబ్బులు కావాలి కానీ ప్రేమించడానికి అక్కర్లేదురా. ఈ క్షణం నిన్ను పోషించడానికి కావాల్సినంత డబ్బు మాత్రమే నా దగ్గర ఉంది. హై క్లాస్ లగ్జరీస్కి నా దగ్గర లేవు. కానీ నిన్ను బాగా చూసుకోవడానికి, సంతోషపెట్టడానికి నా దగ్గర సముద్రం అంత ప్రేమ ఉంది.